ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పెండింగ్ బకాయిలు వెంటనే, పెండింగ్ వద్దురా, సిపిఎస్ వద్దురా, పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, ఈహెచ్ఎస్ ను వెంటనే అమల్లోకి తేవాలి, పెండింగ్ తీరను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత రెండవ ప్రధాన డిమాండ్గా ఈరోజు మేము పెట్టడం జరిగింది. అంతేకాదు మూడో ముఖ్య సమస్య, ఈరోజు కుటుంబాల్లో రకరకాలైన వ్యాధులతో ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలాదిగా వైద్య బిల్లులై కట్టుకోలేని పరిస్థితిలో ఎందరో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. మేము ఎన్నో రోజులుగా కోరుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తామని, ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పినప్పటికీ ఈ రోజు కూడా స్పందన లేకుండా ఉంది. మూడో డిమాండ్గా ఈహెచ్ఎస్ కార్డులను వెంటనే ప్రకటించాలని, విడుదల చేయాలని, May 1 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండాలని మూడో ప్రధాన డిమాండ్గా పెడుతూ, మరి అంతేకాదు మేము జమ చేసుకున్నటువంటి పైసలు మా జీతంలోకి వచ్చే వేతనాన్ని ప్రభుత్వం దగ్గర జమ చేసిన జీపీఎఫ్ రూపంలో కానీ, టీహెచ్జిఎల్ఐ రూపంలో కానీ ఇతరత్ర ఎన్నో విధాలుగా జమ చేసినప్పటికీ మా బిల్లులు అదే విధంగా మా రావాల్సిన బెనిఫిట్స్తో పాటు అపరిష్కృతంగా వేలాది కోట్ల బిల్లులు పెండింగ్ అయిన సందర్భంలో వెంటనే మే 1 తారీఖు లోపలగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులను విడుదల చేయాలని, అటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలని దఫాలుగా పరిష్కరించాలని, లేనట్లయితే ఈరోజు మొదటి కార్యక్రమంగా మా నిరసనని లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో తెలుపుతున్నాం. రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత ఏ విధంగా బలంగా ఉంటుంది, మేము పోరాటం చేస్తే ఏ విధంగా సమస్యలు సాధిస్తామని భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా మా పోరాట కార్యక్రమాలు ఉంటాయని, అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సమస్త ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ముఖ్యంగా ఎర్ర టెండలో వచ్చినటువంటి మహిళా టీచర్లను చూస్తే తెలుస్తుంది సమస్యలు ఎంత తీవ్రతంగా ఉందనేది. మరి మా మహిళా లోకంని ఎప్పుడు కూడా వాళ్ళని శాంతంగా చూడాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. వాళ్ళు ఒక్కసారి నిరసన కార్యక్రమంలో పాల్గొంటే ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరికి తరం కాదు. కాబట్టి జాగ్రత్తగా మరి ఇక్కడికి అందరు విచ్చేసినటువంటి పేరు నాయకులకు చాలా మంది విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ గారికి నివేదిక రిపోర్ట్ రూపంలో అక్కడికి సమర్పించడం జరుగుతుంది. ఎక్కడైతే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో ఆర్డీఓ ఆఫీస్గా ఉండే పురాతన కాలంలో అక్కడ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీస్లో ఈరోజు ఉదయం నుండి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ఇవాళ మా ఉద్యోగ విధుల్ని నిర్వర్తించడం జరిగింది. జిఏసి పిలుపు మేరకు నిరసన కార్యక్రమంలో మా ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ టీచర్ల తరఫున టీఎన్జిఓస్ యూనియన్ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ తరఫున కూడా పాల్గొనడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిన ఆయమ్మలకు ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎటువంటివి ఇంకా అందలేవు. కనీసం వాళ్ళకు పెన్షన్ సదుపాయం కూడా కల్పించలేదు. 2002 నుంచి మేము ఉపాధ్యాయ వృత్తిలో వర్క్ చేస్తున్నాము అంగన్వాడీ టీచర్లుగా. 4 సంవత్సరాల క్రితం మమ్మల్ని టీచర్లుగా గుర్తించడం జరిగింది. అంతేగాని ప్రభుత్వము ఏదైతే 18,000 వేతనం పెంచుతామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడమే కాకుండా వేతనం కూడా పెంచుతలేరు. రిటైర్మెంట్ అయిన ఆయమ్మలు కానీ టీచర్లు కానీ విగత జీవులుగా అటు పిల్లలు పట్టించుకోకుండా ఇటువంటి ఆసరా లేకుండా ఎంతో మంది చనిపోతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి కనీసం మా యొక్క ఈ డిమాండ్స్ ని అంటే ఆయమ్మలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఆర్సీ ప్రకారం మాకు కూడా వేతనాన్ని పెంచాలని కోరుకుంటున్నాం.